వెల్కమ్ టు టర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ గోంగూర పచ్చిశనగపప్పు. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా పచ్చిశనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని జస్ట్ 2 విజిల్స్ వచ్చే వరకు మాత్రమే ఉంచుకోవాలి. పప్పు అనేది మెత్తగా ఉడకకూడదండి. చూసారు కదా, ఇలా చిదిపితే ఈ విధంగా పలుకుగా అనేది ఉండాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మా అమ్మమ్మ రెగ్యులర్గా చేసేవాళ్ళండి. గోంగూర చెట్లు ఇంట్లోనే ఉండేవి, ఎప్పుడు ఇదే కర్రీ. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఇది ఆప్షనల్ అండి, ఉల్లిపాయ ముక్కలు మాత్రం. 2 పచ్చిమిర్చి అనేవి తీసుకున్నాను. ఇవి చిన్న ముక్కలుగా కాదండి, ఇలా విరుపుకుని వేసుకుంటే సరిపోతుంది. గోంగూర పులుపుకి పచ్చిమిర్చి కూడా పుల్లగా అయ్యి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని కనీసం ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత తీస్తే మనకి గోంగూరలో ఉన్నటువంటి వాటర్ మొత్తం బయటకు వచ్చేసి పప్పు అనేది ఇంకాస్త మగ్గుతుంది. దీన్ని ఇలా గరిటెతో తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ అనేది తీసుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి ఎంత వేసుకుంటే అంత టేస్టీ అనిపిస్తుందండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా ఇంగువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఉంటుందండి, సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. ఆల్రెడీ మనకి గోంగూర ఉడికేటప్పుడే మంచి పుల్లటి వాసన వచ్చి ఎప్పుడు తినేద్దామా అని వెయిట్ చేస్తాము. ఇంకేముంది, పోపు రెడీ అయిపోయింది. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్రీలో వేసుకొని ఒక్కసారి తిప్పుకుంటే మనకి గోంగూర పచ్చిశనగపప్పు కూర రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.